వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. ఉప ఎన్నికను తమ పాలనకు రెఫరెండంగా తెలంగాణ కాంగ్రెస్, కేంద్రంలోని ఎన్డీఏ పాలనకు తెలంగాణ రెఫరెండంలా బీజేపీ పరిగణిస్తూ హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని కదం తొక్కించారు. తమ పార్టీనే ఉండదన్న ఇరుపక్షాల వాదనను బలంగా తిప్పికొట్టేందుకు గులాబీ పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాటంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. స్వయంగా రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి 3 విడతల్లో 6 రోజుల పాటు ప్రచారం సాగించారు. డివిజన్ల వారీగా బస్తీల్లో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో తన మునుకలయ్యారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని ప్రజా వ్యతిరేకతను చాటాలని బీఆర్ఎస్ తహతహలాడుతూ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించింది. పోలింగ్ సమీపిస్తున్న ఓటరు మనోగతం బయటపడకపోవడం రాజకీయ పార్టీలను కలవరపెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక కోసం ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని హోరెత్తించాయి. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామంటున్న బీజేపీ సైతం గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తూ ప్రచారం నిర్వహించింది. దాదాపు 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తమ మనోగతాన్ని బయటపెట్టేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ప్రజా పాలనకు, లేదా బీఆర్ఎస్ ను ప్రజలు మళ్లీ ఆదరిస్తే ఆ పార్టీ చెబుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి 3 విడతల్లో ఏకంగా 6 రోజుల పాటు నియోజకవర్గమంతా చుట్టుముట్టేయడం ఈ ఉప ఎన్నిక తీవ్రతకు అద్దం పట్టింది. మంత్రులకు సైతం డివిజన్ల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించడం, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలంతా రాత్రి పగలు తేడా లేకుండా ఇంటింటి ప్రచారంలో తలమునకలు కావడం చూస్తుంటే ఆ గెలుపును కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో అర్థమవుతోంది. హైడ్రా చేపట్టిన పేదలు, సామాన్యుల ఇళ్ల కూల్చివేతలు, ఎన్నికల ముందు నాటి 6 గ్యారంటీల అమల్లో అక్కడక్కడా తలెత్తిన లోపాలు ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతికూల అంశాలుగా మారే అవకాశం ఉండొచ్చని ఒక అంచనా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో రియల్టీ రంగం పెద్దగా పుంజుకోలేదని, ప్రభుత్వ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న విమర్శలు ప్రభావం చూపే అవకాశం ఉందని బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు, చిరపరిమితుడు కావటం, గతంలోనూ పోటీ చేసి ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోందంటున్నారు. అలాగే సుమారు 30% ఉన్న ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం, మజ్లిస్ మద్దతిస్తుండటం ఆ పార్టీకి సానుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలన్న కృత నిశ్చయంతో విపక్ష బీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించింది. ప్రత్యేకించి హైదరాబాద్ ను తాము చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో గట్టిగా ప్రస్తావించారు. ఇక బీజేపీ సైతం ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రచారాన్ని చివరి విడత ఉధృతంగా నిర్వహించింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచార పర్వాన్ని బస్తీల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోలింగ్ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రలోభాల పర్వాన్ని మొదలుపెట్టాయి.